అనాలోచనలతో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవడానికి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు 24 days ఒకే గదిలో నేను ప్రార్థన చేస్తాను దేవుడు నాతో మాట్లాడడానికి. అప్పుడు దేవుడు నాతో ఇంకా చాలా విషయాలు మాట్లాడారు, కానీ ఫైనల్గా మాట్లాడిన విషయం ఏంటంటే, నీ పాపముల చేత నన్ను ఆయాసపెట్టితివి, నీ అతిక్రమణ చేత నన్ను దుఃఖపెట్టావు, నేనే నీ చిత్తానుసారంగా నీ పాపములను తుడిచివేయుచున్నాను, ఇక నా కొరకు నువ్వు నమ్మకంగా బ్రతుకు. చూడండి, ఏం పాపం చేస్తావు తమ్ముడు అంటే, వ్యక్తిగత జీవితంలో చాలా విషయాలు ఉంటాయి. బైబిల్ కొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయాలు మనం చూసుకున్నట్లయితే, ఒక స్త్రీని ఎప్పుడైతే నువ్వు మహాపు చూస్తావో, ఒక పురుషుని ఎప్పుడైతే నువ్వు మహాపు చూపు చూస్తావో, వెంటనే పాపం చేస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి ఎన్నో నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి లోపాన్ని తుడిచివేసి ఆయన నీ పాపము నేను క్షమించున్నాను, ఇక్కడ నువ్వు నా కొరకు నమ్మకంగా బ్రతకని దేవుడు చెప్పారన్నమాట. చూడండి, ఈ ఒక్క వాక్యమైన మన జీవితాన్ని కదిలించాలి. ఒక్క వాక్యమైన ఈ వాక్యం ద్వారా నేను జీవిత కాలం అంతా కూడా నేను చక్కగా నడిచాను, ఈ వాక్యం ద్వారా నా హృదయాన్ని నేను కట్టుకున్నాను, నా కుటుంబాన్ని నేను కట్టుకున్నాను, ఈ ఒక్క వాక్యమే నన్ను ఎంత బలపరిచిందో తెలుసా అని అనేకరికి మన సాక్ష్యం ఇవ్వాలంట. కొన్ని భక్తుల చరిత్రలు పేతురు గురించి చదువుతున్నప్పుడు ఆయన ఎంత సాక్షిగా నిలిచిపోయాడు ప్రపంచాన్ని, ఒక పండగ అయిపోయాడు. ఏమన్నాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు పేతురు కూడా. యేసు ప్రభు వారి దగ్గర ఉన్నప్పుడు కూడా చాలా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడ్డాడు. యేసు ప్రభు వారి సాతానా నాయనకు పో అన్నాడు, చాలా ఇబ్బందులు పడ్డా. అయినప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఒకే ఒక్క మాట, యేసుక్రీస్తు వారు పిలిచినటువంటి ఆ పిలుపునకు ఆయన లోబడి నిలబడ్డాడు, ధైర్యంగా ఉన్నాడు. ఒకసారి మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. 10వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుకుందని చెప్పసాగి, అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెండ్రులనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లిదండ్రులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవము పొందుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ 28వ వచనంలో పేతురు ఏమని మాట్లాడుతున్నారు? పేతురు యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతానంటే, ఇప్పటి వరకు ఆయన జీవితంలో ఉన్నటువంటి ప్రతి అవిధేయత నుంచి విడిపించబడ్డారో, యేసుక్రీస్తుని రక్షకుడిగా ఆయన అంగీకరించాడు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడారో ఆయన బ్రతుకు మార్చబడింది, ఆయన జీవితం మార్చబడింది, ఆయన ఉద్దేశాలు మార్చబడింది. దేవుని కొరకు కష్టమైన, శ్రమైన, బాధైన, హింసైన నేను బ్రతకాలి అనేటువంటి ఉద్దేశాలు ఆయన జీవితంలో వచ్చినాయి. ఇప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగను. చూడండి, మనం చాలా సందర్భాల్లో దేవుని ఒక వాక్యాన్ని మనం చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం, కానీ దాంట్లో చాలా మర్మాలు ఉంటాయి. మనం ఆలోచించి మన జీవితంలో అన్వయించుకోవలసినటువంటి విషయాలు చాలా ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు వరకు యేసుప్రభు వారు అంటే తెలియదు. ఎప్పుడైతే యేసుప్రభు వారు పరిచయం అయ్యారో ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారో, ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టండి మీరు అని చెప్పారు కదా, సమస్తాన్ని మేము విడిచిపెట్టాము, ఇప్పుడు మమ్మల్ని ఆశీర్వదించండి, మా జీవితాలని ఉన్నతంగా మీరు చేయండి. చూడండి, పేతురు, ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగను. చూడండి, సమస్తాన్ని ఎలా విడిచిపెట్టారు ఆయన? ఒకసారి లోకా రాసిన సువార్త 5వ అధ్యాయం చూసుకుని ఐదో అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు. జనసమూహము దేవుని వాక్యమును వినుచు ఆయన మీద పడుచుండగా గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కొనుచుండేది. ఆయన దోణిలోని సీమోనుదైన ఒక దరి నుండి కొంచెం త్రోయమని అతని నడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుచు చాలించిన తర్వాత, నీవు దోణిను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయమని
సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలో వేయమని ఆయనతో చెప్పాను. వారు అలాగే చేసిన విస్తారమైన చేపలు పట్టేది. అందుచేత వారి వలను పిగిలిపోచుండగా వారు వేరొక దొరులనున్న తమ పాలెను వారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారి సంజయ్ చేసిరి. వారు వచ్చి 2 దోణులు మనుషులున్నట్లు నింపారు, 2 దోణులు మునుగునట్లు నింపారు. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడు అని చెప్పాను. ఏదైనగా వారు పట్టిన చేపల రాతికి అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందిరి. చూడండి, ఆయన సమస్తాన్ని విడిచిపెట్టానని దేవునితో చెప్పవలసినటువంటి విషయం ఎందుకు ఆ సందర్భం వచ్చింది మనం చెప్పగలం? ఏమో, నేను సమస్తాన్ని విడిచిపెట్టాను, లోక సంబంధమైనటువంటి నా బంధువులు విడిచిపెట్టాను, దేవుని కొరకు వ్యతిరేకమైనటువంటి దశలో ఉన్నటువంటి నేను విడిచిపెట్టాను, లోక సంబంధమైనటువంటి స్నేహాన్ని విడిచిపెట్టాను. ఆయనకి ఒకవేళ ఆ జారల్లగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆయనకు కూడా లోక సంబంధమైనటువంటి స్నేహాలు ఉన్నాయేమో. సమస్తాన్ని విడిచిపెట్టాను, అన్ని విడిచిపెట్టాను. ఇప్పుడు ఆయన ఏం విడిచిపెట్టారో మనం చదువుతానండి. 5వ లోకరాసిన సువార్త 5వ అధ్యాయము కొన్ని వచనాలను చదువుతాను. జన సమూహము దేవుని వాక్యముని వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమును నిలిచి ఆ సరస్సు మీదనున్న 2 దోణులను చూచెను. జాలరులను వాటిలో నుండి దిగి తమ వలలను కడుక్కుండ్రి. ఆయన ఆ దోణులలో